15వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. షిరిడీలోని శ్రీరామనవమి ఉత్సవం నిర్వహణ బాధ్యతను బాబా శాశ్వతముగా ఎవరికి అప్పగించెను? ఆప్షన్ ఏ హేమాడ్ పంతుకి, ఆప్షన్ బి మహల్సాపతికి, ఆప్షన్ సి దాసగనుకి, ఆప్షన్ డి బాయాజీకి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి దాసగను మహారాజుకు. రెండవ ప్రశ్న. దాసగను హరికథ చెప్పుటకు వెళ్లే ముందు ఎవరి అనుమతి పొందెను? ఆప్షన్ ఏ గ్రామ పెద్దలను, ఆప్షన్ బి భక్తులను, ఆప్షన్ సి మహల్సాపతిని, ఆప్షన్ డి సాయిబాబాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాబాను. మూడవ ప్రశ్న. దాసగను ధరించిన దుస్తులు చూసి బాబా ఏమని సంబోధించను? ఆప్షన్ ఏ ఓ హరిదాసుడా, ఆప్షన్ బి ఓ సాధువా, ఆప్షన్ సి ఓ గాయకుడా, ఆప్షన్ డి ఓ పెళ్లి కొడుకా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఓ పెళ్లి కొడుకా. నాలుగవ ప్రశ్న. బాబా ఆదేశం ప్రకారము దాసగను ఏవి తీసి బాబా పాదముల వద్ద ఉంచెను? ఆప్షన్ ఏ కోటు, కండువా, టోపీ మొదలైనవి, ఆప్షన్ బి చిరుతలు, ఆప్షన్ సి వీణ మాత్రమే, ఆప్షన్ డి పూలమాల మాత్రమే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ కోటు, కండువా, టోపీ మొదలగునవి. ఐదవ ప్రశ్న. బాబా ఆజ్ఞ తరువాత దాసగను హరికథ చెప్పునప్పుడు ఎలా ఉండేవాడు? ఆప్షన్ ఏ సంపూర్ణ వస్త్రధారణతో, ఆప్షన్ బి నడుము మొదలు తల వరకు ఏమీ లేకుండా, ఆప్షన్ సి సాధారణ దుస్తులతో, ఆప్షన్ డి పాగాతో. ఆన్సరు ఆప్షన్ బి నడుము మొదలు తల వరకు ఏమీ లేకుండా. ఆరవ ప్రశ్న. దాసగను అనుసరించిన హరికథ పద్ధతి ఎవరి సాంప్రదాయానికి అనుగుణంగా ఉంది? ఆప్షన్ ఏ వ్యాస మహర్షి, ఆప్షన్ బి వాల్మీకి మహర్షి, ఆప్షన్ సి నారద మహర్షి, ఆప్షన్ డి తులసీదాసు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి నారద మహర్షి. ఏడవ ప్రశ్న. నారద మహర్షి ఒక చోటు నుండి ఇంకో చోటికి ఏమి చేస్తూ వెళ్ళేవారు? ఆప్షన్ ఏ మౌనవ్రతము, ఆప్షన్ బి బాబా నామస్మరణ, ఆప్షన్ సి తపస్సు, ఆప్షన్ డి హరినామ సంకీర్తన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి హరినామ సంకీర్తన. ఎనిమిదవ ప్రశ్న. పూనా, అహ్మదానగర్ జిల్లాలకే పరిమితము కాకుండా కొంకణ దేశమంతటా బాబా పేరు ప్రాకటానికి ప్రధాన కారణములు ఏమిటి? ఆప్షన్ ఏ భక్తుల సంఖ్య, ఆప్షన్ బి ప్రభుత్వ ప్రోత్సాహము, ఆప్షన్ సి ఆలయ నిర్మాణము, ఆప్షన్ డి నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసము మరియు దాసగను హరికథలు. ఆన్సరు ఆప్షన్ డి నానాసాహెబ్ ఉపన్యాసము మరియు దాసగను హరికథలు. తొమ్మిదవ ప్రశ్న. దాసగను హరికథల ద్వారా బాబా ఎవరికి విస్తృతంగా పరిచయమయ్యను? ఆప్షన్ ఏ అనేక మంది సాధారణ ప్రజలకు, ఆప్షన్ బి రాజులకు మాత్రమే, ఆప్షన్ సి పండితులకు మాత్రమే, ఆప్షన్ డి కొద్దిమంది భక్తులకు మాత్రమే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ అనేక మంది సాధారణ ప్రజలకు. 10వ ప్రశ్న. టానాలో దాసగను హరికథ చెప్పిన ఆలయము ఏది? ఆప్షన్ ఏ విఠోబా మందిరము, ఆప్షన్ బి కౌపినేశ్వరి ఆలయము, ఆప్షన్ సి మారుతి మందిరము, ఆప్షన్ డి రామాలయము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి కౌపినేశ్వర ఆలయము. 11వ ప్రశ్న. చోల్కరు వృత్తి ఏమిటి? ఆప్షన్ ఏ వ్యాపారి, ఆప్షన్ బి ఉపాధ్యాయుడు, ఆప్షన్ సి టానా సివిల్ కోర్టులో గుమస్తా, ఆప్షన్ డి రైతు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి టానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయడం. 12వ ప్రశ్న. చోల్కరు బాబాను ఏమని మొక్కుకొనెను? ఆప్షన్ ఏ సంపద ఇవ్వమని, ఆప్షన్ బి ఆరోగ్యం ఇవ్వమని, ఆప్షన్ సి భక్తి మాత్రమే ఇవ్వమని, ఆప్షన్ డి
ఉద్యోగం ఇవ్వమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, ఉద్యోగం ఇవ్వమని. 13వ ప్రశ్న. చోల్కరు షిరిడీకి వెళ్ళుటకు డబ్బు ఎలా మిగుల్చుకొనెను? ఆప్షన్ ఏ, అప్పు తీసుకొని. ఆప్షన్ బి, ఎవరో ఇచ్చిన దానముతో. ఆప్షన్ సి, జీతము పెరిగి. ఆప్షన్ డి, చక్కెర వేయుట మానటం ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, చక్కెర వేయడం మానుట ద్వారా. 14వ ప్రశ్న. చోల్కెరు బాబాకు ఏమి సమర్పించెను? ఆప్షన్ ఏ, ఒక టెంకాయ. ఆప్షన్ బి, ధనము. ఆప్షన్ సి, పట్టు వస్త్రములు. ఆప్షన్ డి, వెండి నాణము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ, ఒక టెంకాయ. 15వ ప్రశ్న. బాబా జోగును ఏమని ఆజ్ఞాపించెను? ఆప్షన్ ఏ, పాలు ఇవ్వమని. ఆప్షన్ బి, టీ కప్పులో విరివిగా చక్కెర వేసి ఇవ్వమని. ఆప్షన్ సి, ప్రసాదం పంచమని. ఆప్షన్ డి, రొట్టె ఇవ్వమని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి, టీ కప్పులో చక్కెర విరివిగా వేసి ఇవ్వమని. 16వ ప్రశ్న. బాబా నా నివాస స్థలము ఎక్కడా అని సూచించెను? ఆప్షన్ ఏ, షిరిడీలో. ఆప్షన్ బి, మసీదులో. ఆప్షన్ సి, భక్తుల హృదయములో. ఆప్షన్ డి, చావడిలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, భక్తుల హృదయములో. 17వ ప్రశ్న. బల్లి టిక్కు టిక్కుమని పలికినప్పుడు భక్తుడు బాబాను ఏమని ప్రశ్నించెను? ఆప్షన్ ఏ, ఇది ఎక్కడ బల్లి. ఆప్షన్ బి, ఇది ఎప్పుడు వెళ్తుంది. ఆప్షన్ సి, ఇది ఎందుకు పలికినది. ఆప్షన్ డి, ఇది శుభమా లేక అశుభమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, ఇది శుభమా లేక అశుభమా అని. 18వ ప్రశ్న. బాబా బల్లి పలుకులకు అర్థము ఏమని చెప్పెను? ఆప్షన్ ఏ, ప్రమాదము రానున్నది అని. ఆప్షన్ బి, ఎవరో శత్రువు వస్తున్నాడు అని. ఆప్షన్ సి, వర్షము పడును అని. ఆప్షన్ డి, చెల్లెలు ఔరంగాబాదు నుండి వచ్చుచున్నది అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, తన చెల్లెలు ఔరంగాబాదు నుండి వచ్చుచున్నది అని. 19వ ప్రశ్న. బాబా పలికిన మాటలు విని భక్తుడు ఎలా అనుభవించెను? ఆప్షన్ ఏ, నిర్ఘాంతకపోయెను. ఆప్షన్ బి, భయపడెను. ఆప్షన్ సి, నవ్వెను. ఆప్షన్ డి, ఆనందించెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ, నిర్ఘాంతపోయెను. 20వ ప్రశ్న. ఈ బల్లుల సంఘటన ద్వారా బాబా యొక్క ఏ గుణమును నిరూపించుచున్నది? ఆప్షన్ ఏ, దయ. ఆప్షన్ బి, సర్వజ్ఞత్వము. ఆప్షన్ సి, శక్తి. ఆప్షన్ డి, ఔదార్యము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి, బాబా యొక్క సర్వజ్ఞత్వము. 21వ ప్రశ్న. శ్రీ సాయి సచ్చరిత్రలోని ఏ అధ్యాయమును ప్రతినిత్యము చదవాలి? ఆప్షన్ ఏ, 16, 17వ అధ్యాయాలు. ఆప్షన్ బి, 37వ అధ్యాయము. ఆప్షన్ సి, 15వ అధ్యాయము. ఆప్షన్ డి, 18, 19వ అధ్యాయములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, 15వ అధ్యాయము. 22వ ప్రశ్న. ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణం చేసిన వారికి ఏమి జరుగును? ఆప్షన్ ఏ, ధనము లభించును. ఆప్షన్ బి, కీర్తి లభించును. ఆప్షన్ సి, జ్ఞానము లభించును. ఆప్షన్ డి, కష్టములన్నీ తొలుగును. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, కష్టములన్నీ తొలుగును. ఇవండి 15వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు. సాయి సచ్చరిత్రలోని 15వ అధ్యాయము ఎంతో శక్తివంతమైనదండి. వీలున్నవారు ప్రతిరోజు పారాయణము చేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలాగే మన ఛానల్లో మిగిలిన అధ్యాయములకు కూడా క్వశ్చన్స్ తయారు చేసి త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఒకసారి చెక్ చేయగలరు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాము.
మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.